మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. సింహరాశి వారికి మరి మఖా నక్షత్రం 1, 2, 3, 4, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదం. ఎందుకు నవ్వుతున్నాను అంటే ఇక్కడ ఈ మఖా నక్షత్రం కానీ పూర్వ పాల్గొన నక్షత్రం కానీ సింహరాశి వారికి అసలు ఫ్రెండ్స్ అన్న అంటే ఎక్కువగా ఎవరితో కలవలేరు. వీరికే డాంబికం. వినరా, రూపాయి లేకపోనే జేబులో అయినా గల్ల ఎగరేస్తారు, అలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ సింహరాశి వారికి పిల్లలైనా పెద్దలైనా ఏజ్డ్ వారైనా కొంత మోమాటం కానీ సిగ్గు కానీ అలగడం కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఉండే కూడా 10 సంవత్సరాల క్రితంది కూడా విషయాన్ని కూడా గుర్తుంచుకొని మరి ఇవాళ గొడవ జరిగితే ఆ రోజు నువ్వు ఈ విధంగా అన్నావు అనే విధంగా మాట్లాడతారు. కనుక వీరితో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, వీరిని పొగుడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. మరి ఇలాంటి ఈ యొక్క సింహరాశి వారికి మా అక్షరము, మీ అక్షరము, మే అక్షరము, టా అక్షరాలతో ఉండేటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము సానుకూలమే. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా మనకు సప్తమ శని వచ్చి ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు కావచ్చును, ఏమైనా వస్తువులు దొంగతనానికి గురవ్వడం కానీ, ఇంట్లో దొంగలు పడడం కానీ, లేదా భార్యాభర్తలలో ఎవరికైనా అన్యోన్యత లోపించడం కానీ, తండ్రి లేని సంబంధాలు సెట్ అయ్యి వివాహాలు జరగడం కానీ, అలాంటి సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడం కానీ, లేదా వివాహం జరిగిన 3 నుంచి 4 నెలలకే గొడవలు జరగడం కానీ, అదేవిధంగా భార్యాభర్తలలో ఎవరికైనా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఆపరేషన్స్ దాకా వెళ్ళడం కానీ, ఇలాంటివి జరిగి ఉంటవి. మరి ఈ సంవత్సరం చూసుకుంటే కొంత సానుకూలమే. రాహుకేతువుల ప్రభావంచే కొంత మనీ కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీరికి. ఈ సంవత్సరము అన్నదమ్ములతో కొంత పట్టింపులు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఏ లోటు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది, ఏ లోటు రాకుండా చూసుకుంటారు. మీ భార్య లేక భర్త మూలకంగా మీ యొక్క కీర్తి పెరుగుతుంది. స్త్రీ సంతానం వారికి అభివృద్ధి ఉంది. అదేవిధంగా భూమి, బంగారము, వ్యవసాయము, గృహము, అద్దెల ద్వారా ధనము మీకు కలిసి వచ్చును. స్నేహ బాంధవ్యములు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా కొంత ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేసుకుంటారు. కుటుంబంలో అనారోగ్యములు కావచ్చును. కొంత సమయానికి మీరు అనుకున్న రీతిలో ఉండని పరిస్థితి అయితే ఉంటుంది. అనారోగ్య సమస్యలు కానీ లైక్ ఏదైనా ధనం విషయంలో కొంత వాయిదాలు పడేటువంటి పరిస్థితి ఉంది. మీకు రావాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో గ్రామంలో పలుకుబడి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంచనాలు తారుమారు అవుతున్నాయి. అప్పుడప్పుడు బంధువులకు కొంత ప్రాధాన్యత, పలుకుబడి, అదేవిధంగా బయట మంచి గౌరవము, శుభకార్యాలు ఇంటి యందు జరుగుతున్నాయి. బంధువులలో మీకు చక్కటి ప్రాధాన్యత కావచ్చును. అదేవిధంగా
పలుకుబడి కావచ్చును, బయట నుండైనా కూడా మంచి గౌరవాలు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా శుభకార్యాలు కూడా జయించే పరిస్థితి ఉంది ఇంటి అందు. కానీ ఇతరులతో మీకు కొంత మాట పట్టింపులు అయితే కనబడుతున్నాయి. విభేదములు వచ్చును. మీ ధనము తీసుకొని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద ఖర్చులు కలిగేటువంటి అవకాశం ఉంది. మీ చేతి యందు ధనము ఖర్చు ఎక్కువ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైనా కూడా శ్రేయస్సు మరియు అభివృద్ధిగానే కనబడుతూ ఉంది. సాధ్యం కాని పనులు జాగ్రత్తగా చేయగలరు. మీరు చేసిన పనికి తగిన ఆదాయం అనేటువంటిది అయితే ఉండదు. ఈ సంవత్సరము స్థిరమైన సంపద సమకూర్చుకోగలరు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు తగ్గించుట మంచిది. కొత్త షాపులు పరిశ్రమలు ప్రారంభించే వారికి ప్రారంభంలో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుంటూ ఉండండి, చివరలో బాగుంటుంది. కోర్టు మరియు తగువులు ఒక పక్షాన వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరము. విద్యార్థులు లేక వివాహము కాని వారికి ప్రేమానుబంధాలు బాగుండును. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత కలిగేటువంటి పరిస్థితి ఉంది. మీ అంతరంగిక విషయాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత బయటికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే కొంత సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయాలు బయటపడే పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలమే. చేతి వృత్తుల వారికి కొంతమంది మీ ఆలోచనలు భంగం కలిగిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. మంచి చోటికి బదిలీ జరుగును. అదేవిధంగా ఉద్యోగ రంగము వారికి సాఫీగా ఉండును. మెడికల్ వారికి జనాకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కళారంగం కావచ్చును, నాటక, రేడియో, టీవీ, అదేవిధంగా పురోహితుల వారికి జనాకర్షణ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు అనేటువంటిది కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రమ అనారోగ్యంగా ఉన్నను చివరిగా సాఫీగా ఉంటుంది. గ్రామంలో మీరు చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళుట మంచిది. ఆలోచించి చేయటం అనేటువంటి ఎంతో మంచిది. ఏ విషయముకైనాను కూడా ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత నిరాశ ఉన్నను కూడా చివరకు తెలివితేటలతో రాణించగలరు. మీ ఆలోచనను కుటుంబీకులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితే కనబడుతూ ఉంది. వాహన విషయంలో జాగ్రత్త తీసుకోండి. అష్టమ శని, కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి మంచి కాంట్రాక్ట్ రిలేటెడ్ ఏమైనా జాబ్ పాట్ తగిలేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక అష్టమ శనికి సంబంధించి మన వద్ద ఏలినాటి శని కానొచ్చును, అర్ధాష్టమ శని కావచ్చును, అందరికీ కూడా శని పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం. కనుక ఇట్టి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అమావాస్య రోజు మహా అమృత పాశుపతాన్ని కూడా చేస్తున్నాం. ఇది మోస్ట్ పవర్ఫుల్. మనకు ఉండే 14 పాశుపతాలలో మహా అమృత పాశుపతం అనేటువంటిది ఇది చేసుకున్నట్టయితే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. కనుక మీరు అర్థం చేసుకొని సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.